శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక సాలీడమ్మ. రాసినవారు వి జానకీరాం నాయుడు, గూడూరు. పూర్వం ఒకప్పుడు చాలా అందమైన ఒక అమ్మాయి ఉండేది. ఆమెకు ఒడుకు పని, నేత పని చాలా బాగా చేతనవును. నిజానికి ఆమె ఒడికినట్లుగా నేసినట్లుగా మరెవ్వరూ వడకలేరు, నేయలేరు. ఆ అమ్మాయి మగ్గం దగ్గర కూర్చుని నేస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది. అందుకనే అనేక దేశాల నుంచి పెద్ద పెద్దలెందరో ఆమె పనితనాన్ని చూడ్డానికి వచ్చేవాళ్ళు. నేసిన బట్టలపైన ఆమె రంగురంగులతో వేసే పువ్వులు ఎంతో అద్భుతంగా కూడా ఉండేవి. అవి నిజమైన పువ్వులే అనుకుని ఒకప్పుడు సీతాకొక చిలుకలు అవి వచ్చి వాలుతూ ఉంటాయి కూడాను. సామాన్యంగా జరిగే పని ఏమిటంటే, ఆ పిల్ల పని ప్రారంభించి ఏదో ఒక వస్త్రం నేయడం పూర్తి చేసిందనుకుందాం. ఈ సంగతి ఏ మహారాణికో తెలిసి తక్షణమే కోరినంత ధనమిచ్చి కొనేసుకుంటూ ఉంటుంది. ఆ పిల్ల తయారు చేసిన వస్త్రాలను కొనటానికి అంత పోటీ మరి. ఈ విధంగా అమ్మాయి చాలా ధనం సంపాదించింది. సంపాదించడం బాగానే ఉంది. కానీ ఆ పిల్లకు ధనం ఎక్కువ పోగుబడేసరికి తగని గర్వం పట్టుకుంది. ఒకనాడు ఆ పిల్ల పనితనాన్ని చూడవచ్చిన ఒక ఇల్లాలన్నది కదా, అమ్మాయి, నువ్వు నేసిన బట్ట పాము కూసంలాగా ఎంత నాజూగ్గా ఉన్నదమ్మా. ఇంత నేర్పు కలగడానికి కేవలం ఆ సరస్వతీదేవే స్వయంగా నీకు ఈ విద్యను నేర్పి ఉండాలి అని. ఇలా మెచ్చుకున్నందుకు మరొకళ్ళైతే సంతోషించి ఉండేవాళ్ళు. కానీ గర్వించిన ఆ పిల్ల సంతోషించకపోగా అడ్డుగా తల ఊపి, వెళ్ళవమ్మా, బాగానే చెప్పావు గాని అసలు ఆ సరస్వతీదేవికి వచ్చునా నాకు నేర్పడానికి? అయినా నాకేమిటి, ఎవళ్ళో విద్య నేర్పడం ఏమిటి? నేనే 100 మందికి నేర్పుతా అంటూ బడాయిగా మాట్లాడింది. ఈ మాటలు వింటున్న ఆ పిల్ల తండ్రి, అమ్మాయి, అలా మాట్లాడడం పొరపాటు, అవివేకం కూడా. ఈ సంగతి సరస్వతీదేవికి తెలిసిందంటే నీకు తగినట్టు బుద్ధి చెప్పి శిక్షించుతుంది కూడా. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని ఆమెను మందలించాడు. గర్వించిన ఆ పిల్ల అప్పటికీ ఊరుకోక, అలా అంటారేమిటి నాన్నగారు, ఆ సరస్వతీదేవి ఇక్కడికి వచ్చినట్టయితే ఎవరి పనితనం ఎటువంటిదో తెలిసిపోయేది. నేను నేసినంత నాజూకుగా ఆమె నేయగలదేమో, రమ్మనండి చూద్దాం అంటూ ఆమె తండ్రి మాటను కూడా ధిక్కరించింది. సరిగ్గా అదే సమయంలో ఓ ముసలావిడ అక్కడికొచ్చి, అమ్మాయి, నువ్వు చాలా పనితనం నేర్చిన పిల్లవే కావచ్చు. అయినప్పటికీ ప్రపంచానికి విద్యలు నేర్పే సరస్వతీదేవిని నిందించడం తగదు కదా. ఇప్పుడైనా పొరపాటుకి పశ్చాత్తాపపడినావంటే ఆమె నిన్ను క్షమిస్తుంది అని మెల్లగా మందలించింది. ఈ మాటలు వినేసరికి ఆ గర్వించిన పిల్లకు ఉడికెత్తి, వెళ్ళవమ్మా ముసలమ్మ, నువ్వు ఆ పెద్ద మనిషిలాగా చెప్పవచ్చావు. నేత సంగతి నీకేం తెలుసు? తెలియని విషయంలో వేలు పెట్టడమేమిటి? రమ్మను మీ సరస్వతీదేవిని, పరీక్ష పెడితే సరి, ఎవరి పనితనమేమిటో చూద్దూగాని అని ముసలావిడిని కసిరికొట్టింది. వెంటనే ముసలావిడ వేషం మార్చివేసి సరస్వతీదేవి నిజరూపంలో ప్రత్యక్షమయ్యి ఎదుట నిలబడింది. అక్కడ ఆ పిల్ల పనితనాన్ని చూడవచ్చిన వాళ్ళందరూ, అయ్యో ఎంత పని జరిగింది, ఆ పిల్ల మంచి పనికత్తయేను, అయితే ఎందుకు ఈ తగని గర్వం, ఆమెకు బుద్ధి చెప్పడానికే సరస్వతీదేవి స్వయంగా వచ్చేసింది, ఆ పిల్లను పాపం దేవి ఏం చేసిపోతుందో అని గడగడలాడిపోతున్నారు. ఇంత పని జరిగినా ఆ పిల్లకు కొంచెం కూడా గర్వం తగ్గలేదు. ఓహో, నీవేనా సరస్వతీదేవి? సరే, సంతోషమే. కానీ నాతో సమంగా వడకడం, నేయడం నీకు చేతనవునా అని అడిగింది. ఆ ప్రశ్నకు జవాబుగా, ఓసి పిచ్చి పిల్ల, ఇక్కడ 2 మగ్గాలు ఉన్నాయి కదా, చెరివొక మగ్గం మీద నేనొకటి నీవొకటి వస్త్రాలు నేద్దాం అన్నది సరస్వతీదేవి. అలా ఇద్దరూ నేత ప్రారంభించారు. కొంతసేపటికి ఇద్దరూ చెరివొక వస్త్రము నేశారు. 2 వస్త్రాలు చక్కగానే ఉన్నాయి. దేవి నేసిన వస్త్రం పైన ఆమె కొన్ని అందమైన బొమ్మలు వేసింది. దేవిని ధిక్కరించిన గర్వపోతులు ఎలా శిక్ష పొందుతారో ఆ బొమ్మలు చూస్తే తెలిసిపోతుంది. ఈ బొమ్మను చూసైనా ఆ పిల్ల పశ్చాత్తాపం చెంది బుద్ధి తెచ్చుకుంటుందేమోనని ఆమె ఉద్దేశం. ఆ పిల్ల కూడా తను చేసిన వస్త్రం పైన కొన్ని బొమ్మలు వేసింది. ఆ బొమ్మలు సరస్వతీదేవి తన స్నేహితులతో పోట్లాడుతున్నట్లు కోపం ముఖాలతో అసహ్యంగా ఉన్నాయి. ఆ పిల్ల పనితనానికి దేవి సంతోషించింది, కానీ వస్త్రం మీద బొమ్మలు చూడగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. అమ్మాయి, నువ్వు నాకంటే చాలా చక్కగా నేశావు, సంతోషమే. పనితనంలో నువ్వే నాకంటే గొప్పదానివి. ఇంత పనితనము నీకు చేతిలో ఉన్నందుకు తగిన వినయం కూడా ఉన్నట్టయితే రాణించి ఉందువు. కానీ నీకు గర్వం ఎక్కువైపోయింది. అందుచేత నిన్ను శిక్షించక తప్పదు. ప్రపంచంలో కల్లా ఒడుకుటలోనూ నేత పనిలోనూ నిన్ను మించిన వాళ్ళు లేరనే కదా నీ గర్వం.
నీ పేరు శాశ్వతంగా ఉండిపోయేటట్టు నిన్ను దీవిస్తున్నాను. అయితే నీ గర్వానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు ఎల్లప్పుడూ ఈ పనిలోనే ఉండిపోతావు. మరే పని నీకు చేతగాదు. ఇదే నీ శిక్ష అని సరస్వతీదేవి ఆ పిల్లను శపించింది. ఇలా శపించుతూ ఆ దేవి ఆ పిల్ల చేసిన వస్త్రాన్ని తుండు తుండుగా చించేసింది. దేవి పట్టిన శాపానికి ఫలితంగా గర్వించిన ఆ పిల్ల తల వెంట్రుకలు రాలిపోయినాయి. ఆమె చక్కటి శరీరమంతా తగ్గిపోయి బొటనవేలి గోరంత చిన్నదైపోయింది. క్రమంగా ఆమెకు ఒక సాలెపురుగు రూపం వచ్చింది. ఇక చేసేదేముంది? ఆ అమ్మాయి సిగ్గుచేత 2 గోడలు కలిసిన మూలలకు పోయి నాటి నుంచి నేటి వరకు నాజూకైన దారాలతో అలా గూళ్ళు అల్లుతూనే ఉంటుంది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.